హాయ్ వెల్కమ్ టు హనీస్ ది బెస్ట్ ఛానల్. సరే మేము ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి, ఎలాగో కొద్దిగా సాయినగర్ షిరిడి ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడే హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాము. ట్రైన్ నుంచి అండి రిజర్వేషన్ చేసుకున్నాము. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సాయినగర్ షిరిడికి అండి. జర్నీ అయితే సాఫీగా సాగిపోతుంది. నైట్ అంతా ఇందులోనే గడపాలి, తప్పదు. ఇద్దరు పిల్లలు, వాళ్ళని భరిస్తూ అలా మేము ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాము. వ్యూ చూడడానికి చాలా బాగుంది. ఇంకా నైట్ వ్యూ అయితే ఇంకా బాగుందేమో, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, కొద్దిగా మా కిటికీలో చాలా నిండి వచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తే నైట్లో ఎంత ప్లెజెంట్గా ఉందండి. నైట్ లుక్ చాలా బాగుంది. ఈ నైట్ లుక్ చూడడానికే చాలా అందంగా అనిపిస్తుంది. చల్లగాలి వచ్చేస్తుంది. మధ్యాహ్నం ఎంత వేడైందో అప్పుడంతా. ఈ మధ్య మధ్యలో క్రాసింగ్స్ వస్తుంటాయి కదండి. ఈ క్రాసింగ్ టైంలో ఇంకా కాసేపు ఊపిరి పీల్చుకుందాం దిగాము. ఇంకా స్టేషన్ వచ్చేస్తుందండి. సాయినగర్ స్టేషన్ రీచ్ అవుతున్నాం. ఇదంతా మీకు చూపించేది ఇప్పుడు సాయినగర్ స్టేషనే. చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇది లాస్ట్ అండి ఈ స్టేషన్. మళ్ళీ ఇక్కడ నుంచి మనం రివర్స్ వెళ్ళాలి హైదరాబాద్ కానీ, లేదంటే ఇక్కడ నుంచి ముంబైకి ఉంటాయి. కానీ మళ్ళీ ఇదే లాస్ట్ స్టాప్ మనం హైదరాబాద్ నుంచి రావాలంటే. ఇది సాయినగర్ షిరిడి అండి. స్టేషన్ చూసారు కదా, దట్ ఈస్ సాయినగర్ షిరిడి. మనం ఇక్కడ నుంచి మళ్ళీ వేరే వెహికల్ తీసుకొని బాబా టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి యాక్చువల్ చెప్పాలంటే మనకు ఫ్రీ బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక టెంపుల్ అండి ఈ రోడ్ పైన కనిపించేసింది మీకు. మళ్ళీ మీకు ఒకసారి టెంపుల్ చూడడానికి ట్రై చేస్తాం. ఇది బాబాదండి, ఇక్కడ టెంపుల్ దగ్గరే ఉంది. ఆ కుండలోంచి స్పెషల్ ఏంటంటే వాటర్ పడుతుంటాయి. మనకి ప్రజెంట్ చూపించట్లేదు, కానీ వాటర్ పడేది కూడా మీరు చూడొచ్చు. మేము ఇక్కడ సాయి ఆశ్రమ్ భక్తి నివాస్లో రూమ్ అరేంజ్ చేసుకున్నామండి. చెక్ ఇన్ అవుతున్నాం లోపలికి. యాక్చువల్లీ ఆన్లైన్లో మేము రిజిస్టర్ చేసుకున్నామండి. ఆన్లైన్లో మనం రూమ్స్ కనుక రిజర్వ్ చేసుకుంటే మనకు ఫ్లెక్సిబుల్గా రూమ్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేస్తారు. ఇక్కడికి వచ్చాక కాసేపు వెయిట్ చేసి మళ్ళీ మన ఆధార్స్ ఒరిజినల్స్ అన్నీ జిరాక్స్ సబ్మిట్ చేయాలి. ఒక సెట్ జిరాక్స్ సబ్మిట్ చేసి మనం ఆన్లైన్లో బుక్ చేసినటువంటి రిసిప్ట్ అదంతా కూడా సబ్మిట్ చేసి మన ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కీస్ ఇస్తారు. కాస్త వేచి ఉంటే మంచి రూమ్ అండి. 1.5 hour వేచి ఉంటే మాకు డైలీ 250 రూపీస్ అట్లా పడింది. లగేజ్ కాస్త ఎక్కువ ఉంది. మా ఆయన ముందు లాక్కెళ్తున్నాడు బండిని. తప్పదు కదండి, పిల్లలు ఉన్నారు. అందుకని మా చిన్నోడు వాడు బండి లాక్కెళ్తున్నాడు. అలా ముందుకు సాఫీగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా 1.5 hour వెయిట్ చేయాల్సి వస్తుంది. మాకు షెడ్లా ఉంది. చాలా మంచిగా ఉందండి. ప్లెజెంట్ అట్మాస్ఫియర్, మంచి బ్లాక్స్ ఉన్నాయి అన్నీ. అసలు ఎంత బాగున్నాయో చెప్పలేము. యాక్చువల్లీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అండి, మేము జిరాక్స్ కాపీస్ తెచ్చుకోలేదు. ఆ జిరాక్స్ కాపీస్కి ఇక్కడ చాలా పెద్ద జిరాక్స్ తీసుకోవాలి. ఇక్కడ ఒక కాపీకి వచ్చి 2 రూపీస్ తీసుకున్నారు, పర్లేదు. సో 2 sets తీసుకోవాలి, ఎందుకంటే జిరాక్స్ సబ్మిట్ చేయాలి. కీస్ ఇచ్చేసారండి. సక్సెస్ఫుల్గా మా బ్లాక్కి వెళ్ళిపోతున్నాం. మాకు ఐ బ్లాక్ ఇచ్చారు. ఇక్కడే టీ స్టాల్ చూసారా మనకు లెఫ్ట్ సైడ్లో, అక్కడ 2 రూపీస్ టీ అండి, 3 రూపీస్ కాఫీ అండి. మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మాకు ఐ బ్లాక్లో రూమ్ ఇచ్చారు. ఇంకా కాస్త వెళ్ళి రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయాక టెంపుల్కి వెళ్దామని ముందుకు బయలుదేరుతున్నాము. ఐ బ్లాక్లో మాకు 2nd floorలో వచ్చిందండి. 2nd floorకి వెళ్ళాలి. లిఫ్ట్ ఉందా, పరిస్థితి ఏంటి, లోపలికి వెళ్ళాక ఒకసారి దాన్ని చూద్దాం. చూడడానికైతే చాలా పెద్దగా, చాలా క్లీన్గా, అసలు మంచి 5 star హోటల్స్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఇక్కడ చెట్లు నీడలు కనిపిస్తున్నాయి. చాలా ప్లాంట్స్, చాలా ట్రీస్. క్లీనింగ్ సెక్షన్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఎవరైనా వస్తే ఇక్కడ సాయి ఆశ్రమ్ భక్తి నివాస్లో ఉండాలి. ఎందుకంటే అంత మంచి అట్మాస్ఫియర్, మీరు హోమ్లీ అట్మాస్ఫియర్ కన్నా డబుల్ అట్మాస్ఫియర్ ఫీల్ అవుతారు. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ పిల్లలకు ప్లేవే ఐటమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఆడుకోవచ్చు సాయంత్రం పూట. వచ్చేసాం, చెక్ ఇన్ అయ్యాం. లిఫ్ట్ అయితే ఉంది. బాబోయ్ టెన్షన్ తగ్గింది. లగేజ్ అంతా మోసుకొని ఎక్కడికి వెళ్ళాలో అనుకున్నాను. ముందుకు వెళ్ళిపోతున్నాం. మా బాబు ఫాస్ట్ లిఫ్ట్ దగ్గర. ఆ లిఫ్ట్ వచ్చేవారు కూడా ఆగడు, బటన్ ముందే ప్రెస్ చేస్తాడు. దానికోసం వెయిటింగ్లో ఉన్నాం. పిల్లలు వచ్చేసారు లిఫ్ట్లోంచి. మేము లిఫ్ట్లోకి వచ్చేసాం. సాఫీగా సెట్ అయ్యామండి లిఫ్ట్లో అయితే.
చాలా కూల్గా ఉంది, పైన ఫ్యాన్ కూడా వస్తుంది. వచ్చేసామండి, సెకండ్ ఫ్లోర్ రీచ్ అయ్యాము. ఇప్పుడు ఇక్కడైతే ఒక సెక్యూరిటీ ఉంటారు, మన రిసిప్ట్ చూపించేసేయాలి. యాక్చువల్ నేను ఏంటంటే రూమ్తో పాటు మ్యాట్రెస్ ఎలా ఉంటుందో, బెడ్ ఎలా ఉంటుందో అని చెప్పేసి మమ్మీ కొద్దిగా ఓల్డ్ కదా, ఉండడానికి బాగుంటుందని డబుల్ మ్యాట్రెస్ బుక్ చేసుకున్నాను. సో ఆ మ్యాట్రెస్ కూడా కావాలని అడిగాను. సో మా రూమ్ ఎక్కడ ఉందంటే అక్కడ ఉందని చూపించారు. సో మా వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాను. నేను ఇక్కడ రిసిప్ట్ సబ్మిట్ చేసి డబుల్ మ్యాట్రెస్కి ఆర్డర్ చేశాను. అంటే ఆల్రెడీ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి, 50 రూపీస్ ఎక్స్ట్రా మ్యాట్రెస్ కండి. కానీ మీకు ఎక్స్ట్రా మ్యాట్రెస్ అసలు అవసరం పడదు, నాకు తెలియకుండా బుక్ చేసుకున్నాను. ఎందుకంటే మీరు రూమ్ చూస్తే మీరే అవాక్ అవుతారు. చూడండి ఫ్లోర్స్ ఎంత నీట్గా క్లీన్గా, ఎంత కామ్గా ఉంది, అసలు ప్లెజెంట్గా ఉంది. సైలెన్స్గా వెళ్ళిపోతున్నాము. రూమ్ వచ్చేసామండి, 78 మా రూమ్ నెంబర్. వావ్, బాబా ఫోటో ఉంది. ఓ 3 బెడ్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ ఇట్లా 3 బెడ్స్ ఉంటాయని తెలిస్తే నేను ఇంకా డబుల్ మ్యాట్రెస్ బుక్ చేసేదాన్ని కాదు. వాష్ బేసిన్, 2 వాష్రూమ్స్, చాలా బాగుంది. ఫ్యాన్, విండోస్ ఉన్నాయి. హాట్ వాటర్ కూడా వస్తాయండి మనకి. హాట్ వాటర్ ట్యాప్, కూల్ వాటర్ ట్యాప్ ఉంటుంది. అక్కడ నుంచి మేము స్నానాలు చేసి భోజనాలకు వచ్చేసాం ఫస్ట్. ఎందుకంటే కాస్త ఆకలిలో ఉన్నాము, కాస్త భోజనం చేసుకున్నాను, భోజనాలకు వచ్చేసాము. యాక్చువల్లీ మీకు చూపించేది ఏంటంటే ఇది ప్రసాదాలే అండి. యాక్చువల్లీ ఇది కాకుండా మేము ఉన్న అకామిడేషన్ దగ్గర ఇంకొక దగ్గర ఫుడ్ పెడతారు. అది ఏంటంటే మనం ప్లేట్స్ పట్టుకొని వెళ్ళాలి. ఇది ప్రసాదాలే. ఈ ప్రసాదాలయంలో ఏంటంటే వాళ్ళే మన దగ్గర కొంచెం ఫుడ్ పెడతారు. కాకపోతే వీళ్ళకి కొద్దిగా తొందర ఎక్కువ, స్పీడ్గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతారు. అన్నం చేతితో కలిపారు కదండి, దానికి రిప్రజెంటేట్ చేయడానికి, తెలుసుకోవడానికి మనకి ఇక్కడ బాబా చేతితో కలిపినట్టు పెట్టడం జరిగింది. నెక్స్ట్ బాబా దర్శనం అండి. ఇక్కడ మనకు మంచి వ్యూ అయితే పెట్టారు. ఐ లవ్ సాయిబాబా అని చిన్న ఫోటో క్లిప్స్ తీసుకున్నాం. ఎందుకంటే ఫోన్స్ ఎలవ్ లేవండి లోపలికి. జస్ట్ బయట లాకర్లో ఫోన్ పెట్టి ఫోటో క్లిప్స్ మాత్రం తీసుకోవడం జరిగింది. వీడియోస్ ఏం తీయడం పాసిబుల్ కాలేదు, ఓన్లీ బయట వ్యూ ఉండేది. బయట వ్యూలో మాత్రం మనం ఇక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేమైతే ఔరంగాబాద్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి. మీరు ఔరంగాబాద్ అని వెళ్ళొచ్చు, నాసిక్ కూడా వెళ్ళొచ్చు. బట్ మాకు ఔరంగాబాద్ వెళ్ళడం బెటర్ అనిపించింది. ఎందుకంటే గిరీశ్వర్ జ్యోతిర్లింగం ఉంది, ప్లస్ మినీ తాజ్మహల్, స్పెషల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్లస్ ఎల్లోరా కేవ్స్ ఉంది. సరే చూద్దామని చెప్పేసి మేము వెళ్దామని చెప్పేసి ఇక్కడ పాయింట్ ఆఫ్ చేసుకున్నాము. భద్రమారుతి అని చెప్పేసి ఫస్ట్ అక్కడికి వెళ్తున్నామండి. భద్రమారుతి అంటే మనకు యాక్చువల్లీ హనుమంతుడు ఎక్కడైనా సరే నిలబడ్డ విగ్రహం కనిపిస్తుంది, కానీ మనకి ఇక్కడ ఏంటంటే హనుమంతుడు పడుకున్నట్టుగా ఉంటుంది, పడుకున్న విగ్రహమే ఉంటుంది. హనుమంతుడు పడుకున్నాడు, గద ఉంది యాస్టీజ్గా. హనుమంతుడికి చంద్రము సేమ్ పూజలు, తమలపాకులంతా జరుగుతుందండి. ఎక్కడ మనం ఇలా చూడము, వీక్షించము. హనుమంతుడు ఇలా దర్శనమిస్తాడు. భద్రమారుతి అనేటువంటిది చాలా పవర్ఫుల్ అని అంటుంటారు. ఇక్కడ మధ్యలో భోజనశాల వచ్చిందండి, మీకు మధ్య చూపిస్తాను మళ్ళీ నేను. అక్కడ మంచి భోజనం దొరుకుతుంది. ఇదే అండి నేను చెప్పినటువంటి ఫుడ్ది, చాలా మంచి ఫుడ్ దొరుకుతుందండి ఇక్కడ. 150 రూపీస్కి అయితే ప్లేట్ అండి. 180 రూపీస్ అయితే మనకు ఫుల్ మీల్స్ పెడతారు. నాకు తెలిసి బెటర్ ఆప్షన్ అంటే 180 ఫుడ్ తీసుకోవాలి. ఎందుకు అంటే మన కడుపునే తిన్నంత పెడతారు. ఇక్కడ రైస్ దొరకడం అసలు మహారాష్ట్రలో చాలా కష్టం అండి బాబు. మీరు పావు బాజీలు, చపాతీలు తినాలి. నెక్స్ట్ ఎల్లోరాకి వచ్చేసామండి. మేమైతే ఇక బ్యాటరీ ఎక్కి వెళ్దాం అనుకున్నాము. మా సారు, 2 పిల్లలు, వాళ్ళు మాత్రం ఇంకా మాకు చాలా శక్తి ఉంది, మేము నడవగలుగుతామని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ ఎండ కూడా మాకేం చేయలేదు, మా వల్ల అవుతుందని.
తిరిగి వచ్చాక ఓపుకుంటుందో లేదో చూద్దామండి. మాతో పాటు వెహికల్లో వచ్చిన వాళ్ళు కూడా మాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సో వాళ్ళతో మాట్లాడుతూ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు మా సారు. ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే ఎటు పని చేసాం కానీ తెలియదు కదండి. అందుకోసం అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ మెల్లగా కేవ్స్ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు బోర్డ్స్ కూడా పెట్టారండి, రిప్రజెంట్ చేస్తున్నారు. ముందుకైతే వెళ్తున్నారు. ఎంత కష్టం రాళ్ళను మనం ఎక్కేయాలని ఫిక్స్ అయిపోయారు.
బయలుదేరాము. ఏం ప్లేస్ గెస్ట్ చేస్తారు, ఎక్కడికి వెళ్తున్నాము? మనకందరికీ తెలిసింది ఆగ్రా తాజ్మహల్ అండి. ఆగ్రా తాజ్మహలే కాదండి, ఇక్కడ మనకు ఔరంగాబాద్లో కూడా మినీ తాజ్ ఉందండి, మినీ తాజ్మహల్. ఇక్కడ మినీ తాజ్మహల్ వెళ్దామని బయలుదేరాము. మధ్యలో మీకు ఒకటి మిస్ అయ్యామండి, ఏంటంటే మాకు గిరీశ్వర టెంపుల్ చూసాం, జ్యోతిర్లింగం. బట్ అక్కడ ఫోన్స్ ఎలా లేవు కాబట్టి మేము అసలు యాక్చువల్ మీకు టెంపుల్ పరిసరాలు కూడా చూపించలేకపోయాము. జ్యోతిర్లింగం అంటే మన చేతులతో టచ్ చేయనిస్తారు, అంత అంత బాగా దర్శనము, మన చేతితో మనమే అభిషేకం చేసేంత పుణ్యము అండి. అది మన జ్యోతిర్లింగంలో మాత్రమే సాధ్యమైంది, గిరీశ్వర టెంపుల్లో. అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చాము. మగవాళ్ళు అయితే పైన షర్ట్ కూడా వేసుకొనివారు. మగవాళ్ళు పైన షర్ట్ తీసేసే ఆ జ్యోతిర్లింగాన్ని టచ్ చేయడం జరుగుతుంది. ఎంతో పుణ్యం చేస్తే తప్ప మనం జ్యోతిర్లింగం టచ్ చేయలేమండి. మినీ తాజ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ లోపలికి వెళ్ళాలి, ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి, టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్తో మనకు లోపలికి ఎంట్రీ ఉంటుంది. పాపం బస్సులో వచ్చిన వాళ్ళందరూ కూడా మా కోసం వెయిట్ చేశారు, అందరం కలిసి వెళ్దామని.